తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల గండాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవీకాలం 2024 జనవరి 31తో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవీకాలం 2024 జూన్లో ముగిసింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అన్ని స్థానిక సంస్థల్లో పదవులు ఖాళీగా ఉన్నాయి. కానీ ఎన్నికలు మాత్రం నిర్వహించడం లేదు. ఈ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో కనీసం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనకు వస్తున్నారు. ఈ అంశంపై మంత్రులు క్యాడర్కు సంకేతాలిస్తున్నారు. మరో వారం రోజుల్లో రైతుల అకౌంట్లలో రైతు బంధు నిధులు జమ చేసి ఆ తర్వాత అదే ఊపులో ఎన్నికలు పెట్టి సర్పంచ్ ఎన్నికలను దున్నేయాలని అనుకుంటున్నారు. స్థానిక ఎన్నికలు ఇదిగో అదిగో అని ఏడాది నుంచి చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలు, బూతులు, బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తోంది. మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే షెడ్యూల్ విడుదల చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కులాల జనాభా, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు కులగణన సర్వే నిర్వహించారు. ఆ రిజర్వేషన్లను ఖరారు చేయలేక కొంతకాలంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికలను తప్పించుకోలేరు కాబట్టి ఎలాగోలా నిర్వహించడానికి రెడీ అవుతోంది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయి నాయకులను సమన్వయం చేస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ఇతర పార్టీల నాయకులను ఆకర్షించడం ద్వారా పార్టీని బలపరిచేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇతర పార్టీల లోకల్ క్యాడర్ అంతా వచ్చి పార్టీలో చేరారు. ఓ రకంగా పార్టీ బలోపేతమైందని అనుకోవచ్చు. సాధారణంగా గెలుపు ఊపులో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామస్థాయిలో పదవులన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడిపోవడం సహజమే. కానీ ప్రాంతీయ పార్టీలో తీసుకున్నంత సులువుగా జాతీయ పార్టీల్లో నిర్ణయాలు తీసుకోలేరు. ఫలితంగా స్థానిక ఎన్నికల ప్రక్రియ ఓ అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కి అంటూ సాగుతూ ఉంది. ఇప్పుడు అసలు మర్చిపోయారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ బలంగా ఉండాలంటే అన్ని స్థాయిల్లో కేడర్కు పదవులుండాలి. ఇలాంటి పదవులు కేవలం నామినేటెడ్ పోస్టుల వల్ల సాధ్యం కాదు. పూర్తి స్థాయిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఎంపీటీసీ స్థాయి నుంచి గ్రేటర్ మేయర్ వరకు పార్టీ నేతలకు ప్రజాస్వామ్యబద్ధమైన పవరు ఉన్న పదవులు వస్తాయి. అప్పుడే వారిలో ఉత్సాహం ఉంటుంది. ఈ విషయాన్ని అంచనా వేసినా పార్టీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో కానీ స్థానిక ఎన్నికలకు ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్రామాల్లో వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొదట పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అవి ఎప్పుడు అన్నదే క్లారిటీ రావాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.